ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా సంఘం తరపున మరి కేంద్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు ఉన్నటువంటి పెన్షనర్స్ పెండింగ్ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మెమోరాండం ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ ద్వారా సమర్పించుటకు గౌరవ కేంద్ర సంఘం వాళ్ళు సూచనలు ఇచ్చిన క్రమంగా ఈరోజు మేము మా సమస్యల పరిష్కార నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి గారికి కలెక్టర్ ద్వారా మెమోరాండం సమర్పించడం అయినది. మా గౌరవ సభ్యులందరూ మెట్పల్లి, కొరుట్ల, రాయకల్, ధరంపూరి, మల్యాల్, కొడిమ్యాల్ సంబంధించిన కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు మరియు ప్రాథమిక సభ్యులు, అలాగే జగిత్యాలకు సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు, మా జిల్లా సంఘ సభ్యులు, యూనిట్ 1-2 అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరూ ఈరోజు ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా మా యొక్క పెండింగ్ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తేవాలనే ఉద్దేశంగా ఎలాంటి నినాదాలు లేకుండా కామ్గా వచ్చి కలెక్టర్ గారికి మేము మెమోరాండం సమర్పించడం అనేది. ఆ మెమోరాండంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఈహెచ్ఎస్ అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎన్నో రకాలుగా వ్యాధులతో బాధపడుతూ మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల కొద్దీ ఈ చెల్లించవలసి వస్తుంది కనుక మరి గత పిఆర్సీలోనే పిఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది 1% మా బేసిక్ పే నుంచి కట్ చేసుకోండి, మాకు ఏ హాస్పిటల్ పోయినా రిటైర్డ్ ఉద్యోగులకు మాకు మెడికల్ బెనిఫిట్స్ అవకాశం ఇవ్వాలనేది పిఆర్సీ సూచన క్రమంగానే మేము ఈరోజు దాని కొరకు ఈహెచ్ఎస్ అమలు చేయాలనే ఉద్దేశంగా అది ఒక డిమాండు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి హాస్పిటల్లో ఉచిత చికిత్స ఇవ్వాలనేది ఈహెచ్ఎస్ గురించి మా యొక్క విన్నపం. ప్రభుత్వం మాకు 4 డిఏలు విడుదల చేయవలసి ఉన్నది. అట్లా డిఏలను కూడా మాకు విడుదల చేయాలనేది ఒక డిమాండు. మరొకటి ఏంటంటే 398లో అపాయింట్మెంట్ అయ్యి రిటైర్ అయినటువంటి టీచర్స్ను మరి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలనేది ఇంకో డిమాండు. అలాగే పే రివిజన్ కమిషన్ యొక్క రిపోర్ట్ను తొందరనే మాకు అమలుపరచాలనే ఉద్దేశంగా కోరడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యలను ప్రభుత్వము పరిశీలించవలసిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. మా వివిధ గౌరవ సభ్యులందరూ దాదాపు 100-150 మంది ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు కనుక ప్రభుత్వము స్పందించి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా మేము మా జగిత్యాల జిల్లా సంఘం పక్షాన ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ యొక్క పెండింగ్ సమస్యలపైన ఒక మెమోరాండం తయారు చేయడం జరిగింది. అదే ఆ యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకే ప్రతి జిల్లా లోపల కలెక్టర్ ద్వారా ఈ మెమోరాండము గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్ సమస్యల్లో ఇప్పుడు చెప్పినట్టయితే మనకు మెయిన్ ఈహెచ్ఎస్ ఏంటిది, కార్పొరేట్ హాస్పిటల్ లోపల నగదు రాహిత్యంగా ఈ యొక్క ఈహెచ్ఎస్ను అమలు చేయాలని ఒకటి డిమాండ్. అదేవిధంగా రెండోది 17/2023 నుంచి మనకు పిఆర్సీ అమలు లోపల చూసినట్టయితే మనకి 10 సంవత్సరాల నుంచి ఇచ్చేది అప్పుడు ఏపీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లోపల 17/2008 లోపల అప్పుడు మనకి ఏమిది 39% ఫిట్మెంట్ ఇచ్చారు. అప్పుడు 39% మనకు ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రము ఏది 17/2013 లోపల 43% ఇచ్చారు. అప్పటికి దానికి దీనికి వ్యత్యాసం చూస్తే ఒక 4% ఎక్కువ ఇచ్చారు. మేము ఎక్కువ ఇచ్చారు అని చెప్పుకున్నారు. తర్వాత నెక్స్ట్ 17/2018 లోపల 30% ఇచ్చారు. అంటే దిగుకుంటూ వచ్చింది. ఈ యొక్క ఏది వృద్ధి రేటు పెరగన్నా దిగుకుంటూ వచ్చింది. కాబట్టి అదేవిధంగా పిఆర్స్ అనేది కంపల్సరీ మనకు నోషనల్ అంటే పేపర్ మీద ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటూ పేపర్ మీద బెనిఫిట్ ఇచ్చుకుంటూ మనకు 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మానిటరీ బెనిఫిట్ అనేది కల్పించారు. అదే కాకుండా ఈ సంవత్సరము 17/2023 లోపల ఎన్ని డిఏలు ఉన్నాయో ఆ డిఏ ప్రకారం ఫిట్మెంట్ ఎంత ఉంది, ఆ ఫిట్మెంట్ ప్రకారము ఒక 45 ఫిట్మెంట్ ఇచ్చుకుంటూ కూర్చుండబెట్టి అది కూడా ఈ యొక్క ఇన్స్టాల్మెంట్లు కాకుండా ఏక మొత్తంలో ఒకేసారి 17/2023 నుంచి చెల్లించేటట్టు ఈ యొక్క మీ యొక్క
డిమాండ్ చేస్తున్నాము. గవర్నమెంట్ లోపల ఎప్పుడో 1/6/2018 లోపల ఒప్పుకున్నది వీళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తా అని. మళ్ళీ అదే విధంగా మనకు ఏపీ లోపల ఏపీ గవర్నమెంట్ 28 జీవో తర్వాత 11615/2019 లోపల మానిటరీ బెనిఫిట్ అనేది కల్పిస్తూ వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది. పెన్షనర్ బెనిఫిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లోపల రిటైర్డ్ అందరూ పెన్షనర్ లోపల ఉన్నారు కాబట్టి ఈ పెన్షనర్ బెనిఫిట్ కల్పించాలని మా యొక్క మనవి. అదేవిధంగా ఈ కుబేరు రద్దు చేయాలి. ఎందుకనంటే మాకు హెల్త్ కార్డులు ఇస్తలేరు. రియంబర్స్మెంట్ లోపల చూసినట్టయితే గవర్నమెంట్ 2 లక్షలు పెట్టింది. ఆ 2 లక్షలు ఏంటిది, దానికి గైడ్ లైన్స్ ఇచ్చింది, ఏది నిమ్స్ గైడ్ లైన్స్ అని. కానీ వేరే హాస్పిటల్లో చూసినట్టయితే నిమ్స్ గైడ్ లైన్స్ వ్యతిరేక అంటే అనుగుణంగా కాకుండా ఈ యొక్క కాస్ట్లీ మెడిసిన్స్ రాస్తున్నారు కాబట్టి ఆ కాస్ట్లీ మెడిసిన్లకు అనుగుణంగా మేము బిల్ సబ్మిట్ చేస్తున్నాము. ఎంత 3 లక్షలైనా 4 లక్షలైనా 2 లక్షలైనా సబ్మిట్ చేసినా కానీ మాకు 1,00,000 లేకపోతే 50,000 అట్లా క్లెయిమ్ అవుతుంది. కాబట్టి ఈ రియంబర్స్మెంట్ రద్దు చేసి మాకు ఈహెచ్ఎస్ని అమలు చేయాలి ఒకటి. అదేవిధంగా ఈ యొక్క సిపిఎస్ను రద్దు చేసి తర్వాత ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మా యొక్క గమనిక. అదేవిధంగా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా దృష్టికి తీసుకెళ్లి మన సమస్యలన్నీ పరిష్కరించడానికి మన ముఖ్యమంత్రి గారు మనకు స్పందిస్తూ మన సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాము. అదేవిధంగా అనేది తెలియదు. ఇప్పుడు ఏంటిది, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ కు 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి అది హర్షణీయంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి అదే విధంగా ఈ విధంగా ఎట్లయితే మాకు పెన్షన్ ఇస్తుండో 1వ తారీఖు అదే విధంగా మా సమస్యలను కూడా మాకు సంబంధించిన సమస్యలను కూడా వెంటనే పరిష్కరించి మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను.